పట్టణాల్లో కానీ ప్రజల యాస్పిరేషన్స్ బాగా పెరిగిపోయినాయి. అయితే రాష్ట్రానికి ఆదాయం అంతగా పెరగటం లేదు, సంక్షేమ పథకాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక్క పెన్షన్లకే 35,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇస్తా ఉన్నారు. ప్రతి మనిషికి 4,000 రూపాయలు. వేరే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా నెలకి 4,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. హైయెస్ట్ వేరే రాష్ట్రంలో 2,250 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000, అదేవిధంగా పూర్తిగా బెడ్ మీద ఉంటే 15,000 రూపాయలు. దీనికి ఒక్కదానికే 35,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి ఖర్చు అవుతా ఉంది. తల్లికి వందనం అని చెప్పి ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు, 2,000 ఏమో స్కూల్ బాగు చేయడానికి, 13,000 డైరెక్ట్గా అకౌంట్, దానికి 10,000 కోట్ల రూపాయల ఖర్చు. అన్నదాత సుఖీభావకి ఈ రోజున మొత్తం 6,000 మోదీ గారు ఇస్తుంటే మనం 14,000 కలిపి 20,000 రూపాయలు. ఈ విధంగా అన్నా క్యాంటీన్లు, ఫ్రీ బస్సు, ఫ్రీ సిలిండర్స్ ఇవన్నీ కలుపుకుంటే 65,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఖర్చు అవుతా ఉంది. రాష్ట్రంలో ఉండేటువంటి ఆదాయం మొన్న చూస్తూ ఉంటే 2,40,000 కోట్ల రూపాయలు. 2,40,000 కోట్ల రూపాయల్లో 60,000 కోట్లు ఇదే అంటే 25% సంక్షేమ పథకాలకు ఈ రోజున వెళ్ళిపోతూ ఉంది. 1,00,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు, పెన్షన్లకు వెళ్ళిపోతూ ఉంది ఈ రోజున. అంటే మన రాష్ట్ర పరిస్థితి 1,60,000 కోట్లు, 60,000 దీనికి, 1,00,000 తీసుకుంటే ఇక్కడే అయిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా చాలా ఉన్నాయి మనం చేయాల్సినటువంటి అభివృద్ధి పథకాలు. ఇవి ప్రజలు కూడా గమనించాలి. ఈ విధంగా సంక్షేమ పథకాలు కూడా ఇంపార్టెంట్, కష్టపడుతున్నారు. అయితే రాష్ట్రానికి ఆదాయం పెరగాలి. ఈ ఆదాయం పెరగటంలో భాగంగానే ఈ రోజున అమరావతిని డెవలప్ చేయాలనుకుంటా ఉంది. అమరావతిని ఫాస్ట్గా డెవలప్ చేస్తే ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు కనుక రాష్ట్రానికి వస్తే వాటి నుంచి ఆదాయం పెరుగుతుంది. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఉత్పత్తులు కానీ ఇవన్నీ. దీనికి తోడు జిఎస్టీ మీరు చూస్తూ ఉన్నారు, జిఎస్టీ అంతా తగ్గించారు కదా ఈ రోజున. జిఎస్టీ తగ్గించడం వల్ల మీకు తక్కువ ఖర్చు అవుతుంది, రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయల భారం దాని మీద కూడా పడతా ఉంది. కాబట్టి వచ్చే ఆదాయం తగ్గుతున్నా ఈ విధంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి మనకి. ఆ స్కీమ్స్ అన్నీ కనుక కరెక్ట్గా, అంటే ప్రతి స్కీమ్కి కూడా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మనం 40% మ్యాచ్ చేయాలి. ఈ డబ్బులు కనుక ఉంటే రోడ్లు కానీ, పేదవారికి గృహాలు కానీ, ఇలాంటి మంచినీటి పథకాలు కానీ, ఇలా ఎన్నో పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 60% డబ్బులతో మనం వాడుకోగలం. అయితే ఈ 40% మ్యాచ్ చేసే డబ్బు లేకపోవటం, ఇవన్నీ ఉండటం